శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం వినాయక చవితి పూజా విధానం, కథ అన్నీ తెలుసుకుందాము. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం. శ్రీ విఘ్నేశ్వరుని పూజకు సమకూర్చుకోవలసిన పూజా ద్రవ్యాలు ఏంటంటే పసుపు, కుంకుమ, వినాయక ప్రతిమ, అగరవత్తులు, హారతి కర్పూరం, అక్షతలు, బియ్యం, దీపం కొంది, వత్తులు, అగ్గిపెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు. ఇందులో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం కలపాలి. తమలపాకులు, పోక చెక్కలు, పువ్వులు, పండ్లు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, 2 పంచపాత్రలు లేదా గ్లాసులు, ఉద్ధరిణి, పళ్ళెం, కొబ్బరికాయ, పత్రి, పాలవెల్లి. పత్రిలో మాచీపత్రం, వాకుడాకు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగి, ఉత్తరేణు, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలి, జాజి, గండకి, జమ్మి, రావి, మద్ది, తెల్ల జిల్లేడు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, పెన్ను, పలకలు, వ్యాపారులైతే వాళ్ళ లెక్కల పుస్తకాలు, ఏ వ్యాపారం చేస్తుంటే ఆ వస్తువులు పెట్టి వాటికి పసుపు, గంధం, కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. గణపతి పూజకి ఏర్పాట్లు. పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడాకుల తోరణం కట్టుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. ఇంట్లో ఒకచోట దేవుని మందిరం పీట వేసి దానిపై ముగ్గు వేసి మట్టి వినాయకుడి బొమ్మని ఉంచాలి. ఇలా ఏర్పాటు చేసుకుని పైన పాలవెల్లితో లేకపోతే గొడుగుతో అలంకరించాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై పసుపు ముద్దతో చేసిన మహాగణపతిని తమలపాకు మీద ఉంచి తమలపాకు చివర తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ మండపం ముందు పెట్టుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు 21, వడపప్పు, పానకం, వివిధ రకాల పండ్లు, అటుకులు, కొబ్బరి, పిండి వంటలు, ఇంకా ఆహార పదార్థాలు. ముందుగా బొట్టు పెట్టుకొని వినాయకుడికి నమస్కరించి తర్వాత పూజలు ప్రారంభించాలి. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆత్మశుద్ధి. పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో తీసుకుని కుడి చేతి బొటనవేలు మధ్య ఉంగరపు వేళ్లతో నీటిని ఈ కింది మంత్రం చెప్తూ తలపై చల్లుకోవాలి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అంటూ మళ్ళీ ఉద్ధరిణితో నీటిని తీసుకుని 3 సార్లు బొటనవేలితో 3 సార్లు తమ శిరస్సుపై చల్లుకోవాలి. దీపారాధన. ఈ కింది శ్లోకాన్ని ఈ శ్లోకం చదువుతూ దీపం వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ సర్వతమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం కుందికి 2 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు, అక్షింతలు ఉంచి నమస్కరించాలి. తర్వాత ఈ నామాలు చెబుతూ ఉద్ధరణితో నీళ్లు తీసుకుని తీర్థం పుచ్చుకోవాలి. కేశవనామాలు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పళ్ళెంలో విడవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. చేతిలో అక్షతలు తీసుకొని పై మంత్రం చెప్పి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సురోం. ముక్కుని బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో పట్టుకొని
పై విధంగా చెప్పాలి. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే సుమేరోః తామున్న ప్రదేశ దిక్కులు చెప్పాలి. ఇక్కడ కృష్ణా గోదావరి నది మధ్య ప్రదేశం చెప్పబడింది. దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే స్వగృహే సొంత ఇల్లు కానివారు నివాసగృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ తెలుగు సంవత్సరం పేరు చెప్పాలి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షౌ తిథౌ చతుర్థ్యాం వాసరే వారం పేరు చెప్పాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం చెప్పుకోవాలి. నామధేయ పేరు చెప్పాలి. ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య గోత్రం చెప్పాలి. నామధేయస్య పేరు చెప్పాలి. ధర్మపత్ని సమేతోహం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ తేజో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ధన కనక విద్యా ప్రాప్త్యర్థం వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానేన శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. కుడి చేతి ఉంగరపు వేడితో నీటిని తాకాలి. తథాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదలాలి. తదంగ కలశారాధనం కరిష్యే. కుడి చేతి ఉంగరపు వేడితో నీటిని తాకాలి. కలశానికి ఒక పంచపాత్ర లేదా గ్లాసుని విడిగా తీసుకోవాలి. దీనికి పసుపు కుంకుమ గంధముతో బొట్లు పెట్టి లోపల పుష్పం లేదా తమలపాకు ఉంచి తదుపరి ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఈ మంత్రం చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధః యజుర్వేదః సామవేదో యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః. ఈ శ్లోకం చదువుతూ కలశపాత్రలోని నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో సవ్య పద్ధతిలో తిప్పాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పుష్పంతో కలశంలోని నీటిని దేవుని మండపం మీద పూజా ద్రవ్యాల మీద శిరస్సుపై చల్లుకోవాలి. ఇప్పుడు పసుపుతో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః అనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి అని నమస్కరించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అక్షతలు వేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి పుష్పంతో నీటిని చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి నీటిని చూపి పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి నీటిని చూపి పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి నీటిని చూపి పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చూపి పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి దూదిని వస్త్రంగా లేదా
పుష్పం ఉంచాలి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. దూదిని దండగా చేసి వెయ్యాలి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం ధారయామి. గంధం చల్లాలి పువ్వుతోటి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. స్వామికి అక్షతలు వేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. ఈ నామాలు చదువుతూ రకరకాల పుష్పాలతో పసుపు గణపతికి పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ధూపం ఆఘ్రాపయామి. అగరవత్తిని వెలిగించి చేతితో స్వామికి చూపాలి. దీపం దర్శయామి. దీపమును చూపాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని పళ్ళెంలో వదలాలి. నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నైవేద్యం చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని చల్లి ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకుని కుడి చేత్తో నైవేద్యాన్ని గణపతికి చూపిస్తూ ఈ మంత్రాలు చెప్పుకోవాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం మహాగణాధిపతయే నమః. యథాభాగం గుడం నివేదయామి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీటిని చేతిలో పోసుకుని పళ్ళెంలో విడవాలి. తాంబూలం సమర్పయామి. తమలపాకు, వక్క, పండు దక్షిణతో స్వామివారి వద్ద ఉంచాలి. నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని విడవాలి. మంత్రపుష్పం. పుష్పాలను చేతిలో పట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాలను గణపతి స్వామి దగ్గర వేయాలి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. కర్పూరం వెలిగించి స్వామికి చూపాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. లేచి నిలబడి తన చుట్టూ 3 సార్లు తిరగాలి. ఓం మహాగణాధిపతయే నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. అక్షతలు తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి స్వామి దగ్గర వదలాలి. మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతికి పూజ చేసిన అక్షతలను తీసుకుని శిరస్సున వేసుకోవాలి. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. పసుపు గణపతిని ఈశాన్యానికి జరిపి మరలా యథాస్థానంలో పెట్టాలి. క్షేమాయ శోభనార్థం పునరాగమనాయ చ. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం ప్రారంభం. పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. నీళ్లు పళ్ళెంలో వదలాలి. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. అధ ప్రాణ ప్రతిష్టాపన కరిష్యే. నీళ్లు వదలాలి. ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి.
అక్షతలు వేయాలి. తమలపాకు తీసుకొని గణపతి ప్రతిమ మీద ఉంచి ఈ మంత్రాన్ని పఠించి గణపతి పాదాల వద్ద ఉంచాలి. ప్రాణప్రతిష్ఠ మంత్రం. ఓం అసనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా నస్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. పువ్వులు అక్షతలు తీసుకుని దైవానికి నమస్కరిస్తూ ఈ ప్రార్థన చేసి గణపతి పాదాల వద్ద ఉంచాలి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ సన్నిధిం కురుం. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీం పుత్ర పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ స్థాపితో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. ఆవాహనం. పువ్వులు అక్షతలు తీసుకుని దైవానికి నమస్కరిస్తూ ఈ శ్లోకం చదివి గణపతి పాదాల వద్ద ఉంచాలి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అర్ఘ్యం. ఈ కింది శ్లోకం చదువుతూ నీళ్లు చూపించి వదలాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం. పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్ది కొద్దిగా చల్లుతూ ఈ శ్లోకం చదవాలి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదానన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తవ పాదయోః పాద్యం సమర్పయామి. ఈ శ్లోకం చదువుతూ నీళ్లు చూపించి వదలాలి. ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం. గణపతికి మధుపర్కం తేనె ఆవు నెయ్యి పెరుగు వస్త్రములతో దూది సమర్పించాలి. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహానేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. పంచామృతాలు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం ఒక గిన్నెలో కలిపి పుష్పంతో గణపతి మీద చల్లుతూ ఈ శ్లోకం చదవాలి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదకం. ఈ శ్లోకం చదువుతూ కలశంలోని నీటిని స్వామివారి మీద చల్లాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ కలశంలోని నీటిని చెంచాతో పళ్ళెంలో విడవాలి. ఈ కింది వస్త్రం. ఈ శ్లోకం చదువుతూ దూదితో చేసిన 2 వస్త్రాలని ప్రతిమపై ఉంచాలి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభ్రప్రదం గృహానత్వం లంబోదర హరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. దూదిని దండగా చేసి దేవుని వద్ద ఉంచాలి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చ ఉత్తరీయకం గృహాన దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి మీద చల్లాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం ధారయామి. అక్షతలు తీసుకుని దేవుని పాదాల వద్ద వెయ్యాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పం. ఈ శ్లోకం చదువుతూ స్వామివారి పాదాల వద్ద పుష్పాన్ని ఉంచాలి. సుగంధాని చ పుష్పాని జాజి కుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాని నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పై పూజయామి. అంగపూజ. గణేశుని శరీర భాగాలను పూజించుట. ఒక్కొక్క నామం చెబుతూ ఒక్కొక్క పుష్పం చొప్పున పూజ చెయ్యాలి.
పుష్పాలు సరిపోకపోతే అక్షతలతో కూడా పూజించవచ్చు. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జానుని పూజయామి. ఓం కామారిసూనవే నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. 21 వ్రత పూజ. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రి చొప్పున పూజ చేయాలి. పత్రి సరిపోకపోతే పుష్పాలతో కానీ అక్షతలతో కానీ పూజించవచ్చు. నామాలు: ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం చిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఓం వటవే నమః దాడమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః శ్వేతార్కపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని సమర్పయామి. నీటిని విడవాలి. దూర్వాయుగ్మ పూజ. గరిక పూజ. ప్రతి నామం పఠిస్తూ స్వామివారిని దూర్వాలతో గరికలతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో కూడా పూజించవచ్చు. గణాధిపాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఆఘవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. విభవక్త్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి. గణపతి అష్టోత్తర శతనామావళి. పుష్పాలతో పత్రితో పూజించాలి. లేని పక్షాన అక్షతలతో కూడా పూజించవచ్చు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్నే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం హరస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాటపతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శ్రీవాక్పతయే నమః. ఓం శృంగార్ణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకార్ణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కర క్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రభామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థ పనస ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాది రూపాయ నమః. ఓం విష్ణవే నమః.
ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిన్నదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయనే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబనిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికంకిని మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం చిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపం అగరవత్తులను ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపిస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతేకాని అగరవత్తులను దైవం చుట్టూ తిప్పకూడదు. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపాన్ని కుడి చేతితో భగవంతునికి చూపిస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం ప్రియం గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లను పళ్ళెంలోకి విడవవలెను. నైవేద్యం గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలు పిండి వంటలు పళ్ళెంలో ఒక ఆకు వేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. మంత్రం చెబుతూ వాటిపై నీళ్లు చల్లాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీటిలో ముంచిన పుష్పంతో పదార్థాల చుట్టూ తిప్పుతూ ఈ మంత్రం చెప్పాలి. ఓం సత్యంత్వర్తేన పరిశించామి. ఓం అమృతమస్తు. ఓం అమృతోపస్తరణమసి. సుగంధాన్ సుకృతాం శైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచన ముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోహ్యం పానీయమేవ చ. ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని 2 సార్లు విడిచిపెట్టాలి. పుష్పాన్ని తీసుకొని ఈ కింది ఒక్కొక్క నామానికి నైవేద్యాన్ని గణపతి వైపు చూపాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. నీటిని పళ్ళెంలో వదలాలి. అమృతాపిధానమపి ఉత్తరాపోసనం సమర్పయామి. నీటిని పళ్ళెంలో వదలాలి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. నీళ్ళని పళ్ళెంలో వదలాలి. శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్ళని పళ్ళెంలో వదలాలి. తాంబూలం 3 తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం, సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచి ఈ విధంగా చెప్పాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి. ఘృతవర్తి సహస్రైచ్ఛ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. సంరాజంచ విరాజంచ అభిశ్రీః యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామా సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. పళ్ళెంలో నీటిని వదలాలి. మంత్రపుష్పం పువ్వులు అక్షతలు తీసుకుని మంత్రపుష్పం చెప్పాలి. వేదోక్త మంత్రపుష్పం రానివారు ఈ శ్లోకంతో మంత్రపుష్పాన్ని చెప్పి స్వామివారి పాదాల వద్ద వేయాలి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర విఘ్ననాశన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమార గురవే తుభ్యమర్పయామి సుమాంజలిం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం పువ్వులు అక్షతలు తీసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి మీద వేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్యాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. 3 సార్లు చుట్టూ తిరిగి స్వామికి నమస్కారం చేయాలి. ప్రార్థన నమస్కారం. పుష్పాలు అక్షతలు గణపతి పాదాల వద్ద ఉంచాలి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ గణనాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలి. పునః పూజయామి. స్వామిపై పుష్పాక్షతలు వేస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి. చిత్రమాచ్ఛాదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి గజానారోహయామి అశ్వానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యాత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన పూజా విధానేన శ్రీ వరసిద్ధి వినాయక దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. నేను చేసిన పూజలో మంత్రలోపం క్రియాలోపం భక్తిలోపం ఉన్నా అవన్నీ తొలగిపోవుగాక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఈ పూజతో సంతృప్తి చెందుగాక అని ప్రార్థించుకోవాలి. అపరాధ మంత్రం. అపరాధ సహస్రాన్ని క్రియంతేహం అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ గణనాయక. ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాం గణనాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. 2 చేతులు జోడించి గణపతికి నమస్కరించి చెంపలు వేసుకోవాలి. అనేన మయా కృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావత్ శక్తి జాన ఆవాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. ఏతత్ ఫలం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. అక్షతలు తీసుకుని నీళ్లతో పల్లెంలో వదలాలి. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ. అక్షతలు చేతిలో ఉంచుకుని కథ వినాలి. సూతమహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఉదరంలో ఉండమని కోరాడు. మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడు పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. మహాత్మా, నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించము అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి పార్వతిని ఓదార్చి పంపాడు. అప్పుడు ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే సరైన నిర్ణయమని నిశ్చయించుకుని శివుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలొక వాద్యము ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయిలు ధరించి గజాసురుడుండే గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా ఆడిస్తూ ఉండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు. అక్కడ గజాసురుడు ఎదురుగుండా నందిని చిత్రవిచిత్రంగా చక్కగా శ్రీహరి ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకేం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనం నంది, శివుడిని వెతికేటందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు.
మాటలకు నివ్వెరపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని ఘనంగా స్తుతించాడు. అప్పుడు శ్రీహరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకి పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వేడుకోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి జననం. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. అప్పుడు నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింజుడు అన్న ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయక పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నాలకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని కోరాడు. అదే సమయంలో శివుడి పక్కనే ఉన్న కుమారస్వామి, గజాననుడు పొట్టివాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాలలోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి ఎవరు వస్తారో వానికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుడును నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పి రక్షించమని ప్రార్థించాడు. శివుడు నారాయణ మంత్రం పఠించమని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. సకృత్ నారాయణే చుత్యా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఆ మంత్ర ప్రభావాన గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు స్నానమాడి తన ఎదురుగా వస్తున్నట్టు కనిపించాడు. అతనికి ముల్లోకాల్లోని అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసి వస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని కుమారస్వామి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు సర్వదేవతలు, మునులు, జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి ఉండ్రాళ్ళు, కుడుములు మొదలైనవి తిని కొన్ని తన వాహనమైన అనింజుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి ఆనినా చేతులు భూమికి ఆనలేదు. బలవంతంగా చేతులు ఆంచగా కాళ్ళు ఆకాశాన్ని చూశాయి. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నొగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు తదితర ఆహార పదార్థాలు చుట్టుపక్కలకు దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. కుమారుడి పరిస్థితికి పార్వతి దుఃఖిస్తూ అందుకు కారణమైన చంద్రుడిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు.
ఆ సమయంలో సప్త మహర్షులు పెద్ద యజ్ఞం చేస్తూ చివర్లో హోమగుండం చుట్టూ తమ భార్యలతో ప్రదక్షిణం చేయసాగారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు అసక్తుడై క్షీణించసాగాడు. ఆ విషయాన్ని అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు నీలాపనిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేశ్వరునికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకొని సప్త ఋషులను సమాధానపరిచాడు. వెంటనే ఋషులు బ్రహ్మదేవుడితో సహా కైలాసానికి వచ్చి ఉమామహేశ్వరులను సేవించి విఘ్నేశ్వరుని తిరిగి బతికించారు. దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు, ఋషులు, ఓ పార్వతీదేవి, నీవు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతోంది కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని తన దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, ఋషులు మొదలగు దేవతలు సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు. శమంతకోపాఖ్యానము. అది ద్వాపరయుగం. ఒకనాడు నారదుడు ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని దర్శించి ఆయనతో ప్రియ సంభాషణ చేస్తూ, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి. ఈరోజు సాయంత్రం పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. అలా చేస్తే నీలాపనిందలు కలుగుతాయి కనుక తమరు కూడా ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకి నమస్కరించి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని విన్న శ్రీకృష్ణుడు తన నగరంలో ఎవరూ నీలాపనిందలు పొందకూడదని భావించి నారదుడు చెప్పిన విధంగా ఆ రోజు చంద్రుని ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల సాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని చింతించసాగాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు అను రాజు సూర్యవరం శమంతకమని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుందని, దీన్ని ఏ ఆప్తుడికైనా ఇంతటి తెలివి తక్కువ వాడైనా ఇవ్వడు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమున ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా ఒక సింహం అతని మెడలోని మణిని మాంసఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతవార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి రత్నాన్ని అపహరించాడు అని నగరంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దాన్ని తొలగించుకునేందుకు తన బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహం కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారం చూసి పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడంటూ జాంబవతి కేకలు వేసింది. అంతటి జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి రాళ్లతోనూ ముష్టిఘాతాలతోనూ రాత్రింబవళ్ళు ఎడతెగక 28 రోజుల పాటు యుద్ధం చేయగా చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై భయపడుతూ తన బలాన్ని హరింపచేసిన పురుషుడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని తలచి నమస్కరించి, దేవాదిదేవా, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత నాయందలి వాత్సల్యంతో నన్ను ఒక వరం కోరుకోమన్నగా నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. ఆనాటి నుంచి మీ నామస్మరణ చేస్తూ ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చాను. నా శరీరం శిథిలమైంది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి. ఇంకా జీవించాలనే కోరిక నశించింది. నా అపచారాలు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదంటూ ప్రార్థించాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరాన్ని తన చేతితో నిమిరి భయం పోగొట్టి, భల్లూకేశ్వర, శమంతకమణి దొంగలించానని నాపై వచ్చిన అపనిందను తొలగించుకోవడం కోసమే వచ్చాను, కాబట్టి ఆ మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కానుకగా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న తన బంధుమిత్ర పరివారానికి ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతో శమంతకమణితో శ్రీకృష్ణుడు నగరానికి వెళ్ళాడు. అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపంతో బాధపడుతూ, అయ్యో, శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి పాపానికి పాల్పడ్డానని విచారించాడు. మణితో పాటుగా తన కూతురకు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గ్రహించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు పోగొట్టుకున్నారు, మాలాంటి వాళ్ళం ఏం చేయగలమని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళువై భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకోపాఖ్యాన కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. అది విని దేవతలు మునులు ఎంతో సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులంతా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ ఎంతో సుఖంగా ఉండసాగారు. ఈ విధంగా సౌనకాది మునులకు సూత మహర్షి గణపతి వృత్తాంతాన్ని శ్రవణపేయంగా వినిపించాడు. చేతిలో ఉన్న అక్షతలు కొన్ని స్వామివారి మీద వేసి మిగిలినవి శిరస్సు మీద వేసుకోండి అందరూ. ఉద్వాసనం. యజ్ఞేన యజ్ఞమితి ఉద్వాసనం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని చెబుతూ శ్రీ మహాగణపతి విగ్రహాన్ని కొద్దిగా పక్కకి జరిపి తిరిగి యథాస్థానంలో ఉంచాలి. ఆ తర్వాత పూజ చేసిన పూజ అక్షతలను, పుష్పాలు, అక్షింతలను తలపై ధరించాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.